Welcome to Twin Study Circle. వీడియోలో మనం డిసెంబర్ 19, 2025 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఏపీటెట్ ఎస్సీ పేపర్ను మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం 20 డిసెంబర్ 2025 మార్నింగ్ సెషన్లో జరిగిన ఏపీటెట్ ఎస్సీ పేపర్ను మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలానే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేస్తే హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. Under the first problem, a toy is in the form of a cone of radius 3.5 cm mounted on a hemisphere of same radius. The total height of the toy is 15.5 cm. The total surface area of the toy is. ఒక అర్ధగోళముపై అంతే వ్యాసార్థము గల శంఖు అమర్చబడిన ఆకారంలో ఒక బొమ్మ ఉంది. శంఖు వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు, బొమ్మ ఎత్తు 15.5 సెంటీమీటర్లు. ఆ బొమ్మ సంపూర్ణతల వైశాల్యం. ఈ ప్రాబ్లం మనకి ఒక టాయ్ అనేది హెమిస్ఫియర్ పైన ఒక కోన్ ఉన్నట్టు ఫామ్ అయిందని చెప్పారు. అయితే ఈ టోటల్ టాయ్ యొక్క హైట్ 15.5 సెంటీమీటర్స్, ఇంకా కోను స్పియర్ యొక్క రేడియస్ 3.5 సెంటీమీటర్స్. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. ఇక్కడ మనకి రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. దీన్ని మనం 7/2 సెంటీమీటర్స్ గా రాసుకుందాం. నెక్స్ట్ కోన్ హైట్ హెచ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఈ టోటల్ టాయ్ యొక్క హైట్ 15.5 సెంటీమీటర్స్. ఇక్కడ కోన్ హైట్ అంటే మనకి ఈ స్పియర్ ఈ హెమిస్ఫియర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 3.5 ఉంటుంది. అంటే అప్పుడు మనకి 15.5 మైనస్ 3.5 అంటే మనకి 12 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి కోన్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే πr ప్లస్ హెమిస్ఫియర్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr². అంటే మనకి ఇక్కడ కోన్ యొక్క స్లాంట్ హైట్ అనుకోవాలి. అంటే L ఈక్వల్ టు √r² ప్లస్ h². √r² అంటే మనకి 3.5 అంటే 7/2 2² ప్లస్ h² అంటే 12². అప్పుడు మనకి ఇక్కడ మనకి ఎల్సిఎం 2² అంటే 4 వస్తుంది. 4 అంటే 49 ప్లస్ 144 అంటే మనకి 4 ఇక్కడ 49 ప్లస్ 4 ఇంటూ 144 అంటే మనకి 576 వస్తుంది. రెండింటిని అడిషన్ చేస్తే 576 ప్లస్ 49 625/4 వస్తుంది. అంటే 625 అంటే 25/2 వస్తుంది. ఇది స్లాంట్ హైట్, కోన్ యొక్క స్లాంట్ హైట్. అంటే మనకి 5 అంటే 22/7 ఇంటూ r అంటే 7/2 ఇంటూ 25/2 ప్లస్ 2 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ మనకి r² అంటే 7/2 ఇంటూ 7/2. ఇక్కడ ఈ 7 కి ఈ 7 క్యాన్సిల్ పోతుంది. ఈ 2 1s ఇది 11s పోతుంది. అంటే మనకి 25 ఇంటూ 11 అంటే మనకి 25 ఇంటూ 11/2 ప్లస్ ఇక్కడ మనకి ఈ 2 కి ఈ 2 క్యాన్సిల్ పోతుంది. ఇంకా ఈ డినామినేటర్ లో ఉన్న 7 కి న్యూమరేటర్ లో ఉన్న 7 క్యాన్సిల్ పోతుంది. డినామినేటర్ లో ఉన్న 2 కి న్యూమరేటర్ లో ఉన్న 22 కి 11s క్యాన్సిల్ పోతుంది. అంటే అప్పుడు మనకి న్యూమరేటర్ లో 11 ఇంటూ 7/1 ఉంటుంది. 25 ఇంటూ 11 అంటే 275/2 ప్లస్ 77. ఈ రెండింటికి ఎల్సిఎం ఉన్నప్పుడు 275 ప్లస్ 2 ఇంటూ 77 అంటే 7 + 14 1 ఉంటుంది. 154 దానికి 429/2 అంటే 2 1s 2 2s 2 1s 2 4s 18 2 4s 8 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది అంటే 5. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 214.5 cm².
దీని correct answer is option 2, 214.5. Next problem, 3 small spheres with radii 2 cm, 3 cm, 4 cm melted together and formed a cone of height 11 cm. Then the radius of the cone is 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వ్యాసార్థముగా గల 3 గోళాలను కరిగించి ఒక శంకువుగా ఏర్పరచడం జరిగింది. శంకువు యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు అయిన శంకువు వ్యాసార్థం. ఈ ప్రాబ్లం మనకి 2, 3, 4 రేడియస్ ఉన్న 3 స్పియర్స్ ని మెల్ట్ చేసి 11 సెంటీమీటర్స్ హైట్ ఉన్న కోన్ ని ఫార్మ్ చేస్తామని చెప్పారు. అయితే ఆ కోన్ యొక్క రేడియస్ అడిగారు. ఇక్కడ మనకి ఇక్కడ మెల్ట్ 3 స్పియర్స్ మెల్ట్ చేస్తారన్నారు. అంటే ఆ వాల్యూమ్ అనేది ఈ కోన్ వాల్యూమ్ కి ఈక్వల్ అవుతుంది. మనకి ఈ స్పియర్ వాల్యూమ్ అంటే 4/3 πr3. అంటే మనకి ఈ త్రీ స్పియర్స్ యొక్క వాల్యూమ్ ఉన్నప్పుడు స్పియర్స్ వాల్యూమ్ అంటే 4/3 πr³ అంటే ఇక్కడ 2³ ప్లస్ 4/3 π3³ ప్లస్ 4/3 π4³ ఇక్కడ మూడిట్లో మనకి 4/3 π కామన్ తీసినప్పుడు 4/3 కామన్ తీస్తే 3³ అంటే 2³ అంటే 8 ప్లస్ 3³ అంటే 27 ప్లస్ 4³ అంటే 64 అంటే 4/3 π 8 ప్లస్ 27 ప్లస్ 64 అంటే 99 వస్తుంది. ఈ 3 1s ఈ 33 పోతుంది. అంటే మనకి స్పేస్ యొక్క వాల్యూమ్ అనేది 33 × 4 π వస్తుంది. ఇది మనకి కోన్ యొక్క వాల్యూమ్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి 33 × 4 π ఈక్వల్ టు 1/3 πr² h అంటే ఇక్కడ మనకి 11. ఈ పైకి ఈ పైకి క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి 33 × 4 ఇక్కడ 3 అనేది డివిజన్ చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది ఈక్వల్ టు 11r². ఇక్కడ 11 కూడా ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు మనకి r² ఈక్వల్ టు 33 × 4 × 3/11. ఇక్కడ 11 1s 11 3s పోతుంది. అంటే 3 × 4 × 3 3 4s 12 3s మనకి 36 వస్తుంది. r² ఈక్వల్ టు 36. అంటే అప్పుడు మనకి r అంటే √36. అంటే అప్పుడు r ఈక్వల్ టు 6 వస్తుంది. r ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. Then correct answer is option 4, 6. Next problem. How many numbers are there from 1 to 100 which are divisible by 2 but not 3? 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 2 చే భాగించబడి 3 చే భాగించబడనివిగా ఉండును? ప్రాబ్లం మనకి 1 to 100 నెంబర్స్ లో 2 తో డివిజిబుల్ అయ్యి 3 తో డివిజిబుల్ కాని నెంబర్స్ ఏంటి అన్నారు. ఇక్కడ మనకి 1 to 100 లో 2 తో డివిజిబుల్ బై 2 అంటే మనకి 50 నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 3 తో డివిజిబుల్ కాని నెంబర్స్ అడిగారు. అంటే మనకి 2 కి 3 కలిసి అంటే 6. అంటే మనకి 6 తో 100 లోపల 96 దాకా డివిజిబుల్ అవుతాయి. అంటే 96/6 అంటే 16 వస్తాయి. అంటే 100 లోపల మనకి 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేవి 16. అంటే మనకి numbers which are divisible by 3 and not by 3, divisible by 2 and not divisible by 3 అంటే మనకి 50 - 16 అంటే 34 వస్తాయి. దీని correct answer is option 4, 34. Next problem. 24² plus 25² plus 600² equal to. ఈ ప్రాబ్లం మనకి 24² plus 25² plus 600² వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి 24² plus 25² అంటే ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్. ఇంకా 600 అనేది 24 × 25 స్క్వేర్ అవుతుంది. అంటే మనకి కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ వచ్చి వాటి యొక్క ప్రైవేట్ స్క్వేర్ వచ్చినప్పుడు అది మనకి 600 + 1 అంటే 601² కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 601². నెక్స్ట్ ప్రాబ్లం. 1/1 + 1/2 + 1/3 + 1/4 ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి 1/1 + 1/2 + 1/3
3 + 1/4 వాల్యూ ఎంత అడిగారు. ఇప్పుడు మనకి ఇక్కడ 4 కి 3 కి 4 కి 1 కి LCM మనకి 4 వస్తుంది. అంటే మనకి 1/1 + 1/2 + 1/, ఇక్కడ మనకి 4 వస్తుంది. అంటే ఇక్కడ 1 ఉంటుంది. అంటే 12 + 1 అంటే 13. అంటే మనకి 1/1 + 1/2 + 1/13/4. ఇక్కడ 4 అనేది డినామినేటర్ ఉంది. మనకి ఇది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. అంటే 1/1 + 1/2 + 4/13. ఇక్కడ మనకి 1/1 + 1/, ఇక్కడ LCM ఈ 2/1 కి 4/13 LCM 13. అప్పుడు న్యూమరేటర్ 26 + 4 వస్తుంది. అంటే 30. ఇక్కడ 13 అనేది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. అంటే 1/1 + 13/30. ఇక్కడ మనకి ఈ రెండింటికి LCM అంటే 30. అంటే 1/30/13 + 13 ఉంటుంది. అంటే 43. మనకి అప్పుడు డినామినేటర్ లోని 30, ఇక్కడ పైకి వెళ్తే న్యూమరేటర్ లోకి వెళ్తే 30/43 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 30/43. నెక్స్ట్ ప్రాబ్లం. If 3 coins are tossed simultaneously, then the probability of getting at least 2 heads is. 3 నాణెములను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం 2 బొమ్మలు వచ్చుటకు గల సంభావ్యత. ఈ కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 heads రావడానికి అట్లీస్ట్ 2 heads రావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగారు. ఇక్కడ మనకి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ NS = మనకి 2³ అంటే 8 వస్తాయి. మనకి అట్లీస్ట్ 2 heads రావడానికి అవుట్కమ్స్ అంటే HHT, ఇంకా HTH, ఇంకా THH వస్తుంది. ఇంకా మనకి HH లో కూడా అట్లీస్ట్ 2 heads అన్నప్పుడు అది కూడా వస్తుంది. అంటే మనకి NE = 4. మన ప్రాబిలిటీ అంటే P = NE/NS కాబట్టి 4/8 అంటే 1/2 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1/2. నెక్స్ట్ ప్రాబ్లం. The mean of 20 observations is 12.5. By an error, one observation was noted as -15 instead of 15. Then the correct mean is. 20 పరిశీలనాంశముల సగటు 12.5. పొరపాటున ఒక అంశము 15కి బదులు -15 అని నమోదు చేయబడిన సరైన సగటు. ఈ ప్రాబ్లం లో మనకి మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ = 12.5 అని చెప్పారు. అయితే ఈ అబ్జర్వేషన్స్ లో 15 రాసుకోవాల్సింది -15 రాసుకున్నాను చెప్పారు. అయితే కరెక్ట్ మీన్ ఎంత అడిగారు. ఇక్కడ మనకి మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ = 12.5 ఇచ్చారు. అంటే అప్పుడు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 12.5 × 20 అంటే మనకి 250 వస్తుంది. ఇక్కడ మనకి -15 తీసుకున్నాను అని చెప్పారు 15 బదులు. అంటే మనకి 15 -15 అంటే 30 అవుతుంది. మనకి మామూలుగా సమ్ ఆఫ్ అంటే 15 తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు 250 + 30 = 280 వస్తుంది. మనకి కరెక్ట్ మీన్ అన్నప్పుడు మీన్ = 280 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 20. 280/20 అంటే 0 0 క్యాన్సిల్, 2 1s 14. అంటే అప్పుడు మనకి మీన్ = 14 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 14. నెక్స్ట్ ప్రాబ్లం. The distance between the points 4, P and 1, 0 is 5. Then the value of P is. 4, P మరియు 1, 0 బిందువుల మధ్య దూరం 5 అయిన P విలువ. ఈ ప్రాబ్లం మనకి 4, P ఇంకా 1, 0 అనే పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది 5 units అని చెప్పారు. అయితే P వాల్యూ ఎంత అడిగారు. డిస్టెన్స్ ఫార్ములా అంటే x2 - x1 whole square plus y2 - y1 whole square. అంటే మనకి x2 - x1 అంటే 1 - 4 whole square plus y2 - y1 whole square అంటే 0 - p whole square = 5కి ఈక్వల్ అవుతుందని చెప్పారు. అయితే
ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ అంటే అటు సైడ్ అంటే స్క్వేర్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ అంటే 25. 25 ఈక్వల్ టు 1 మైనస్ 4 అంటే -3, -3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 0 మైనస్ p అంటే -p హోల్ స్క్వేర్ అంటే p స్క్వేర్ వస్తుంది. అంటే అప్పుడు మనకి 9 అని ప్లస్ చేసిన సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. 25 మైనస్ 9 అంటే మనకి 16 ఈక్వల్ టు p స్క్వేర్. అప్పుడు p ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. Then cut answer is option 2 plus or minus 4. Next problem. The image of the point 3, 8 respect to the line x plus 3y equal to 7 is సరళ రేఖ x plus 3y equal to 7 నందు బిందువు 3, 8 యొక్క ప్రతిబింబము. ఈ ప్రాబ్లం మనకి 3, 8 అనే పాయింట్ మిర్రర్ ఇమేజ్ రెస్పెక్ట్ టు x plus 3y ఈక్వల్ టు 7 అనడానికి మిర్రర్ అంటే ఈ మిర్రర్ ఇమేజ్ ఏంటి అడిగారు, ఆ పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అడిగారు. ఇప్పుడు మనకి h మైనస్ x1 by a ఈక్వల్ టు k మైనస్ y1 by b ఈక్వల్ టు -2 ఇంటూ a x1 ప్లస్ b y1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి x ప్లస్ 3y ఈక్వల్ టు 7 అనేది ఇక్కడ x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0 రాసుకుందాం. అంటే అప్పుడు a ఈక్వల్ టు x కోఎఫిషియంట్ అంటే 1, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు -7 అవుతుంది. ఇక్కడ మనం ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే h మనం కనుక్కోవాలి. x1 అంటే 3 బై a అంటే 1 ఈక్వల్ టు k మైనస్ y1 అంటే k మైనస్ y1 అంటే 8 బై b అంటే 3 ఈక్వల్ టు -2 ఇంటూ a x1 అంటే 1 ఇంటూ 3 అంటే 3 ప్లస్ b y1 అంటే b అంటే మనకి 3, y1 అంటే 8 అంటే 24 ప్లస్ c అంటే -7 అంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ మనకి -7 వస్తుంది బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే మనకి 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు h మైనస్ 3 ఈక్వల్ టు k మైనస్ 8 బై 3 ఈక్వల్ టు -2 ఇంటూ ఇక్కడ మనకి 24 ప్లస్ 3 అంటే 27 మైనస్ అంటే 20 బై 9 ప్లస్ 1 అంటే 10. ఇది 0కి 0 క్యాన్సిల్ అంటే ఇప్పుడు మనకి h మైనస్ 3 ఈక్వల్ టు k మైనస్ 8 బై 3 ఈక్వల్ టు -4 అవుతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు h మైనస్ 3 ఈక్వల్ టు -4 అవుతుంది. అంటే h మైనస్ 3 ఈక్వల్ టు -4 అయినప్పుడు h ఈక్వల్ టు -4 మైనస్ అటు సైడ్కి వెళ్తే +3 అవుతుంది. అంటే -4 ప్లస్ 3 అంటే మనకి -1 వస్తుంది. h ఈక్వల్ టు -1 ఇక్కడ k మైనస్ 8 బై 3 అన్నా కూడా -4కి ఈక్వల్ అవుతుంది. అంటే k మైనస్ 8 బై 3 ఈక్వల్ టు -4. అప్పుడు k మైనస్ 8 ఈక్వల్ టు 3 ఇంటూ -4 అంటే -12. అంటే అప్పుడు k ఈక్వల్ టు -12 ప్లస్ 8 అంటే మనకి -4 వస్తుంది. అంటే అప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ అనేది h, k ఈక్వల్ టు -1, -4 అవుతుంది. Then cut answer is option 3 -1, -4. Next problem. If a triangle ABC right angle at C, then tan A plus tan B by cot A plus cot B equal to త్రిభుజం ఏబిసిలో సి వద్ద లంబకోణం ఉన్నట్లయితే tan A plus tan B by cot A plus cot B ఈక్వల్ టు 1, 2 tan A tan B, 3 cot A cot B. ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ సి అనేది 90 degrees అయితే tan A plus tan B by cot A plus cot B అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మనకి ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ సి ఈక్వల్ టు 90 అయినప్పుడు ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అవుతుంది. మనం ఒక యాంగిల్ ఏని మనం 90 మైనస్ బిగా రాసుకోవచ్చు, ఇంకా బిని మనం 90 మైనస్ ఏగా రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం డినామినేటర్ లో పెడదాం. అంటే మనకి ఇక్కడ tan A ప్లస్ బి
tan a plus tan b by cot n మనం 90 minus b రాద్దాం. 90 minus b plus cot b ని 90 minus a. అంటే ఇప్పుడు మనకి cot న్యూమరేటర్ లో tan a plus tan b అవుతుంది. ఇక్కడ మనకి cot 90 minus b అంటే tan a అవుతుంది. అలానే cot 90 minus b అంటే tan b వస్తుంది ప్లస్ cot 90 minus a అంటే మనకి tan a వస్తుంది. అంటే మనకి న్యూమరేటర్ కి డినామినేటర్ కి కలిసిపోతే అప్పుడు మనకి 1 కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ అలానే ఇక్కడ tan a plus tan b by cot a plus cot b మనం tan a plus tan b by cot a plus cot b. అంటే ఇక్కడ మనం cot ని tan గా రాస్తున్నాం. అంటే tan a plus tan b by 1 by tan a plus 1 by tan b. అప్పుడు మనకి డినామినేటర్ ఎల్సిఎం అనేది న్యూమరేటర్ అలానే ఉంటుంది. tan a plus tan b by ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం అన్నప్పుడు tan a tan b ఇక్కడ మనకి tan b ప్లస్ tan a వస్తుంది. ఇక్కడ మనకి tan a ఇంటూ tan b అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అంటే tan a tan b ఇంకా tan a ప్లస్ tan b ఉంటుంది. అప్పుడు డినామినేటర్ లో మనకి tan b ప్లస్ tan a ఉంటుంది. అంటే మనకి అప్పుడు ఈ tan a ప్లస్ b కి tan b ప్లస్ a క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు మనకి tan a ఇంటూ tan b వస్తుంది. అంటే అప్పుడు ఈ సెకండ్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇక్కడ థర్డ్ లో మనకి cot a ఈక్వల్ టు cot b అని ఇచ్చారు. ఇక్కడ మనకి tan a ఇంటూ tan b వచ్చింది. అంటే ఇక్కడ మనం tan a ని tan 90 మైనస్ b గా రాసుకోవచ్చు ఇంటూ tan b మనం tan 90 మైనస్ a రాసుకోవచ్చు. అప్పుడు మనం దీన్ని tan 90 మైనస్ b అంటే cot b ఇంటూ tan 90 మైనస్ a అంటే cot a. మనకి cot a ఇంటూ cot b అంటే cot b ఇంటూ cot a కరెక్ట్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే 1 2 3 ఆర్ కరెక్ట్. Then correct answer is option 1. 1 2 3 are correct. Next problem. If 3 cos square x minus 5 degrees equal to 1, then x equal to 3 cos square into x minus 5 degrees equal to 1 అయితే x equal to. ఈ ప్రాబ్లం మనకి 3 cos square of x minus 5 equal to 1 అని చెప్పారు. x అనేది అక్యూట్ అయ్యింది అయితే x వాల్యూ ఎంత అడిగారు. మనం cos square of x minus 5 equal to 1 by 3 అవుతుంది. ఇక్కడ 3 డివిజన్ చేస్తే మల్టిప్లై చేస్తే సేక్ వస్తే డివిజన్ అవుతుంది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ పోతుంది. అంటే cot of x minus 5 ఈక్వల్ టు దీని రూట్ అంటే మనకి 1 by root 3 వస్తుంది. ఇక్కడ cot x minus 5 ఈక్వల్ టు ఇక్కడ 1 by root 3 మనం cot 60 degrees గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ cot కి ఇక్కడ cot క్యాన్సిల్ అవుతుంది. x minus 5 ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ 5 సైడ్ అయితే ప్లస్ అవుతుంది. అంటే 16 ప్లస్ 5 అంటే 65 degrees అవుతుంది. x ఈక్వల్ టు 65 degrees. Then correct answer is option 4, 65 degrees. Next problem. Which term of the arithmetic progression 21, 18, 15 and so on is minus 81? 21, 18, 15 and so on అను అంక శ్రేణిలో ఎన్నవ పదము మైనస్ 81 అగును. ఈ ప్రాబ్లం మనకి 21, 18, 15 and so on అనే అర్థమెటిక్ ప్రొగ్రెషన్ లో మైనస్ 81 అనేది ఎన్నో టర్మ్ అన్నారు. ఇక్కడ మనకి ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మనకి మైనస్ 81 ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ అంటే 21 ప్లస్
n minus 1 into d. d అంటే 18 minus 21 అంటే minus 3 వస్తుంది. minus 3. ఈ 21 ఇటు సైడ్కి వస్తే minus 21 అవుతుంది. అంటే minus 81 minus 21 equal to n minus 1 into minus 3. ఇక్కడ మనకి minus 102 వస్తుంది. minus 102 equal to n minus 1 into minus 3. minus 3 ఇటు సైడ్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది, సైడ్కి వస్తే రీజన్ అవుతుంది. అంటే minus 102 by minus 3 equal to n minus 1. ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్, ఈ 3 1s ఇది 34 క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు n minus 1 equal to 34 అయినప్పుడు n equal to 34 plus 1 అంటే 35 అవుతుంది. అంటే -81 అనేది 35th టర్మ్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 35. నెక్స్ట్ ప్రాబ్లం. If 2x cube plus ax square plus 11x plus a plus 3 is exactly divisible by 2x minus 1, then the value of a is 2x cube plus ax square plus 11x plus a plus 3 ను 2x minus 1 అనేది డిస్టేషన్గా భాగిస్తే ఏ విలువ? ఈ ప్రాబ్లం మనకి 2x cube plus ax square plus 11x plus a plus 3 అనేది 2x minus 1 తో డిస్ప్లే అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అని అడిగారు. మనకి 2x minus 1 ఉన్నప్పుడు x equal to 1/2 అవుతుంది. అంటే p of x అంటే p of 1/2 equal to 0. x లో 1/2 ఇక్కడ పెట్టినప్పుడు 2 into 1/2 whole cube plus a into 1/2 whole square plus 11 into 1/2 plus a plus 3 equal to 0. Problem 2 into 1/8 plus a by 4 plus 11/2 plus a plus 3 equal to ఇక్కడ మనకి 2 1s in 4 cancel అవుతుంది. అంటే మనకి ఇక్కడ LCM అనేది 4 అవుతుంది. 4 అంటే 1 plus a plus 2 ఇక్కడ 11 into 2 అంటే 22 plus 4a plus 12 equal to 0. సో ఇక్కడ 4 అసలు అయితే మనకి 0 into 4 అంటే 0. అంటే మనకి ఇక్కడ a plus 22 plus 1 అంటే 23 plus 12 అంటే 35 ప్లస్ ఇక్కడ 4a ఉంది. 4a plus a అంటే 5a equal to 0. 5a equal to minus 35 అవుతుంది. a equal to minus 35 by 5 అంటే minus 7 అవుతుంది. a equal to minus 7. The correct answer is option 3 minus 7. Next problem. If x equal to 5, the value of x power 1/3 plus x power minus 1/3 into x power 2/3 plus x power minus 2/3 minus 1 is x equal to 5 అయినప్పుడు x power 1/3 plus x power minus 1/3 into x power 2/3 plus x power minus 2/3 minus 1 విలువ? ఈ ప్రాబ్లం మనకి x power 1/3 plus x power minus 1/3 into x power 2/3 plus x power minus 2/3 minus 1 అనేది x equal to 5 అయినప్పుడు దాని వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ ఇది x power 1/3 అనేది a అనుకుంటే ఇంకా x power minus 1/3 b అనుకుందా. ఇక్కడ మైనస్ ఉంది. దీన్ని మనం 1 అనే దాన్ని మన ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ గా రాసుకోవచ్చు. అంటే మనకి ఇది a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఇలా ఫామ్ లో ఉంది. అంటే మనకప్పుడు ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. a క్యూబ్ అంటే x పవర్ 1/3 ఇంటూ ఓల్ పవర్ 3 ప్లస్ b క్యూబ్ అంటే x పవర్ 1/3 పవర్ 3 అంటే అప్పుడు x ప్లస్ 5 పెట్టినప్పుడు 5 పవర్ 1/3 ఇంటూ 3 అంటే మనకి 1 వస్తుంది. అంటే 5 పవర్ 1 ప్లస్ 5 ఇక్కడ మైనస్ 1/3 ఇంటూ 3 అంటే మైనస్ 1 వస్తుంది. అంటే మనకి 5 పవర్ మైనస్ 1 అంటే 1/5 అవుతుంది. 5 ప్లస్ 1/5 5 ప్లస్ 1 అంటే 5 పవర్ 1 అంటే 5 అంటే 5 ప్లస్ 1/5 ఈక్వల్ టు యూనిట్ క్యాన్సిల్ 5 అంటే అప్పుడు
25 ప్లస్ 1 వస్తుంది. అంటే మనకి 26/5 ఈక్వల్ అవుతుంది. దీని correct answer is option 3, 26/5. Next problem. The figure formed when a pair of set squares whose angles are in the ratio of 1:1:2 of compass box are set along their hypotenuse, leaving no space at their tips to form a quadrilateral in a plane is. ఒక సమతలంలో ఒక జామెట్రీ బాక్స్ నందలి కోణాల నిష్పత్తి 1:1:2గా గల మూల మట్టాల జతను వాటి కర్ణాలు పూర్తిగా ఏకీభవించినట్లు ఉంచి ఒక చతుర్భుజం ఏర్పరిచిన ఆ పటం. ఈ ప్రాబ్లం 1:1:2 యాంగిల్స్ తో ఉన్న 2 సెట్ స్క్వేర్స్ ని హైపోటెనస్ దగ్గర కలిపి ఒక క్వాడ్రేటర్ ఫార్మ్ చేశారు చెప్పారు. అయితే ఆ క్వాడ్రేటర్ ఏంటి అన్నగా ఇక్కడ మనకి 1:1:2 అంటే రైట్ ఐసోసిస్ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ మూడు యాంగిల్స్ లో ఈ రేషియో అనేది 1:2 అనుకున్నప్పుడు మనకి ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్న ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది రైట్ యాంగిల్ మనకి హైపోటెనస్ అనేది ఇక్కడ ఇంకో సెట్ స్క్వేర్ కలిపారు. ఇది కూడా 90 degrees. ఇక్కడ ఈ 4 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. 4 సైడ్స్ ఈక్వల్. ఇంకా ఇది కూడా రైట్ యాంగిల్స్ అన్ని 90 degrees కాబట్టి ఈ క్వాడ్రేటర్ అనేది స్క్వేర్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, స్క్వేర్, చతురస్రము. నెక్స్ట్ ప్రాబ్లం. PA and PB are two tangents to a circle of radius 5 cm and O as its center. If angle APB equal to 60 degrees, then the length of OP is 5 సెంటీమీటర్లు వ్యాసార్థము మరియు O కేంద్రముగా గల వృత్తమునకు PA మరియు PBలు రెండు స్పర్శ రేఖలు. యాంగిల్ APB ఈక్వల్ టు 60 degrees అయినచో OP కొలత. ఈ ప్రాబ్లం మనకి PA PB అనే టాంజెంట్స్ అని చెప్పారు. O సెంటర్ గా ఉన్న సర్కిల్ కి. అయితే మనకి ఇక్కడ రేడియస్ అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ 5. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 5. ఇంకా మనకి APB అనే యాంగిల్ 60 degrees అని చెప్పారు. అయితే మనకి OP కావాలి. ఇక్కడ మనకి రేడియస్ ఆ టాంజెంట్స్ చేసే యాంగిల్ అనేది మనకి 90 degrees అవుతుంది. అంటే మనకి ఇదే ఓపీ అనేది హైపోటెనస్ అవుతుంది. ఇక్కడ ఈ ఓపీ అనేది యాంగిల్ ఏపీబిని కాన్సెప్ట్ చేస్తుంది. అంటే మనకి యాంగిల్ ఏపీఓ అనేది ఇది మనకి 30 degrees అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏపీఓలో ట్రయాంగిల్ ఏపీఓ మనకి sin 30 degrees ఈక్వల్ టు sin 30 అంటే మనకి ఆపోజిట్ బై హైపోటెనస్. అంటే ఆపోజిట్ అంటే 5 బై హైపోటెనస్ అంటే OP. sin 30 అంటే మనకి 1/2 ఈక్వల్ టు 5 బై OP. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు OP ఈక్వల్ టు 5 into 2 అంటే 10. OP ఈక్వల్ టు 10 centimeters. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. కామెంట్ సెక్షన్ని స్క్రోల్ చేసి హైప్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ.